ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు కౌంటర్ మొదలైపోయింది. ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు నోటికి పని చెప్పారు. తమ ఆటగాళ్లు సత్తా చాటుతారని, భారత్ను ఓడిస్తారని జోస్యం చెబుతున్నారు. ఇక ఆ దేశ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ మరో అడుగు ముందేశాడు. పాక్ జట్టులోని 23 ఏళ్ల సయ్యం అయూబ్ బుమ్రా బౌలింగ్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొడతాడని గొప్పలు చెప్పుకుంటున్నాడు. తన్వీర్ అహ్మద్ పొగిడిన సయ్యం అయూబ్ ఓమన్తో మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. బుమ్రా బౌలింగ్లో సిక్స్లు కొట్టడం ఏమో కానీ ఓమన్తో మ్యాచ్లో తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో తన్వీర్పై ట్రోల్స్ మరింత పెరిగాయి. ఇతడైనా బుమ్రా బౌలింగ్లో సిక్స్లు కొట్టేది అని పేర్కొంటున్నారు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ బుమ్రా బౌలింగ్లో కనీసం క్రీజ్లో అయినా నిలబడతాడా అని ప్రశ్నిస్తున్నారు. నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేసి పరువు పోగొట్టుకోవద్దని హితబోధ చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే కలలు కరండి, ఎందుకంటే మ్యాచ్ ప్రారంభమయ్యాక అవి నిజం కావని తెలిపోతుంది కదా అని ఫనీ కామెంట్స్ పెడుతున్నారు. తన్వీర్ అహ్మద్ పొగిడిన సయ్యం అయూబ్ వయసు కేవలం 23 ఏళ్లే. 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్ తరపున డెబ్యూ చేసిన ఈ ప్లేయర్ తన కెరీర్లో ఇప్పటివరకు 42 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అందులో 136 స్ట్రైక్ రేట్తో 816 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలో ఉంటే పాకిస్తాన్ తన ఆరంభ మ్యాచ్లో ఓమన్ జట్టును ఓడించి బోణీ కొట్టింది. పసికూన ఓమన్తో జరిగిన ఈ మ్యాచ్లో పాక్ భారీ స్కోర్ చేస్తుందని ఆశించిన తక్కువ పరుగులకే ఇన్నింగ్స్ ముగించింది. అయితే ఓమన్ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఆఖరి వరకు ఆడించింది. ఈ మ్యాచ్లో పాక్ 93 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టకలో భారత్ కింద నిలిచింది.